హలో అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి కృష్ణ ఈ రోజు వచ్చేసి ఒక హెల్దీ కేక్ రెసిపీ చూపిస్తున్నాను అందులో ఎగ్ లేకుండా నూనె లేకుండా మైదా లేకుండా ఎలా చేయాలో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మీరు ఈజీగా పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినేటట్టుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ముందుగా డేట్స్ తీసుకుందాం మీరు ఏ డేట్స్ అయినా తీసుకోవచ్చు కానీ వాటి పైద అనేది సాఫ్ట్ గా ఉండాలి నేనైతే ఈ డేట్స్ తీసుకున్నాను డేట్స్ వచ్చేసి 1/3 కప్ ఆఫ్ సాఫ్ట్ డేట్స్ గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను 1/3 కప్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని అండ్ ఇంకా 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపి 1 and 1/4 కప్ ఆఫ్ మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి అవి కాస్త బాయిల్ అయ్యాక ఇందాక తీసుకున్న ఖర్జూరాన్ని అందులో వేసి ఒక 3 to 4 minutes వరకు బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు తీసేది కాస్త పక్కన పెట్టుకొని చల్లారించుకోండి ఇప్పుడు 1/2 కప్ ఆఫ్ బాదం తీసుకొని అవి మిక్సీ గ్రైండ్లో వేసుకొని కాస్త ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది పేస్ట్ అవ్వకుండా మెల్లిమెల్లిగా చేసుకోండి పౌడర్ అని కేక్ మిక్సింగ్కి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ తీసుకొని అందులో 3/4 కప్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి తర్వాత మనం ఫైన్ పౌడర్లా చేసుకున్న బాదం పౌడర్ని కూడా అందులో వేసి మనం జల్లించుకోవాలి ఈ జల్లెడ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు కావాలంటే మీషోలో కూడా ఉంది ఆర్డర్ చేసుకోండి ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి అందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్ని ఇట్లా చల్లారాక మిక్సీ గ్రైండర్లో వేసి అందులోనే ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ అనేది బాగా గ్రైండ్ అయ్యాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా కనిపిస్తుంది ఇట్లా మనకి వాటరీ కన్సిస్టెన్సీ లాగానే ఉండాలండి కొంచెం కేక్కి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే ఈ పేస్ట్ని యాడ్ చేయాలి ఈ పేస్ట్ని యాడ్ చేశాక ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఒక ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక ఒక విస్కర్ తీసుకొని కేక్ని 1 సైడే కలపాలండి ఎప్పుడైనా అప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది కేక్ అనేది స్మూత్గా ఉంటుంది సో ఇది 1 సైడ్ అయిపోయిన తర్వాత కేక్ బేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ అంతా స్ప్రింకిల్ చేసి పెట్టుకోండి గిన్నె అడుగంటకుండా ఉంటుంది అందులో ఒక స్టాండ్ పెట్టుకొని 5 minutes వరకు మూత పెట్టి ప్రీహీట్ చేయండి ఈలోపు కేక్ టిన్ తీసుకొని అందులో బాగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను నెయ్యి వేసుకొని అలా మొత్తము పట్టించండి నెయ్యిని దాంట్లోనే గోధుమ పిండిని డస్టింగ్ చేయండి ఇలా దాంట్లో తర్వాత కేక్ బ్యాటర్ని మొత్తం అందులో వేసి ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కేక్ ఈవెన్గా బేక్ అవుతుంది ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకునే ముందు కొన్ని సీడ్స్ కానీ నట్స్ కానీ మీకు నచ్చినవి వేయండి నేను పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అలా జల్లించాను వేసి మూత పెట్టుకొని ఒక 35 to 40 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి బేక్ చేశాక ఆఫ్టర్ 30 minutes చూసుకోండి మీకు అలా టూత్ పిన్ పెడితే అంత క్లియర్గా రావాలి సో కేక్ ఇస్ రెడీ